నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, మాఘ అమావాస్య వచ్చేస్తోంది. అయితే మాఘపు ఆదివారం నాడు వస్తోంది. ఆదివారం అమావాస్య 10వ తారీఖు అంటే నంబర్ 1 కాంబినేషన్ చూసారా ఎంత అద్భుతంగా వస్తుందో. ఆదివారం అమావాస్య, ఇక మా లాస్ట్ ఆదివారం ఇంకా మాఘ మాసంలో. సో ఎలా ఈ రోజున వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? మనకి సూర్యుడు అంటేనే పితృ సమానుడు, పితృకారకుడు గురించి మాట్లాడుకుంటాం. అమావాస్య అనగానే కూడా మనం పితృకార్యాలకి, పితృశాపాలు లేకపోతే పితృదోషాలు, మనం తెలుసో తెలియక చేసినటువంటి దోషాలని పరిహరించుకోవడానికి అమావాస్య తిథిని వాడుకుంటూ ఇక మనం చేసుకునే స్వయంపాక దానాలు కావచ్చు, లేకపోతే మన శక్తి కొలది మనం ఏదైతే చేస్తాం దానికి విశేషం. మనకి సహజంగా అంటే అమావాస్యలు వచ్చినప్పుడు కొన్ని అంటే అమావాస్య వచ్చినప్పుడు కాదు, ఏకాదశులు వచ్చినప్పుడు కూడా మనకి త్రిపుష్కర యోగాలు ఉన్నట్టు కొన్ని తిథులకి కొన్ని నక్షత్రాలు కలిసినప్పుడు యోగాలు మనకి ఇప్పుడు ఇది ఆదివారం అమావాస్య రావటం, మాఘమాసం రావడం, అమాభాను యోగం ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉంది. అంటే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి మనకి గురు భగవానుడు కాబట్టి గురువు అనుగ్రహం. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా ఆది గురువు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి? హనుమంతుల వారికి. హనుమంతుల వారికి రామచంద్రమూర్తి విజయానికి ఆయనే దోహదపడి ఉన్నారు. అంటే హనుమంతుడు, ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే జ్ఞానం కలిగిన వాళ్ళని హనుమంతులుగా మనం కీర్తిస్తాం. అంటే ఆ రోజు ఆ నక్షత్రం హనుమంతుల వారి నక్షత్రం కూడా ఉంది. నక్షత్రం అంటే గురు నక్షత్రం కాబట్టి మనం చేసే ఆరాధన, అమావాస్య ఆదివారం చేసే ఆరాధన ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. రవిదోషాన్ని, గురు దోషాలని కూడా రెండిట్లకి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం అభ్యున్నతి చెందడానికి, మార్గదర్శకానికి జ్ఞానం ఏర్పడుతుంది. కానీ ఇది మాఘమాసం అవటం, అందులోనూ ఆదివారం రావటం, అమావాస్య విశేషమైనటువంటి శక్తులకి, మనకి విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య అని కూడా అంటారేమో కదా, ఆదివారం అమావాస్య. చాలా విశేషమైనటువంటి ఫలితాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అమావాస్య అంటేనే చీకటి. మరి ఆ చీకటిని తొలగించాలి అంటే మనకి పితృకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండాలి, జ్ఞానం కావాలి. అలాగే చాలా మంది ఇప్పుడు ఈ జన్మలో, ఈ ఇన్కార్నేషన్లో పిల్లలు లేక బాధపడేవాళ్ళు, జీవితంలో అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, చేస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నతి లేకపోవడం కూడా పితృశాపంగా, పితృదోషంగా మనం పరిగణలోకి తీసుకుంటారు. మీకు ఈ అంటే పితృశాపాలు లేకపోతే పితృ దోషాలు ఎంతటి ప్రభావం అంటే అగస్త్యుల వారికి కూడా తప్పలేదు, అగస్త్య మహామునికి కూడా తప్పలేదు. అంటే ఆయన వివాహం చేసుకోను అని చెప్పేసి అని బ్రహ్మచారిగా ఉండిపోతాడు. తన తపోదీక్షతో ఆయన తిరుగుతూ ఉంటే ఒక చోట ఆకుల్లా ఏలబడుతూ పితృదేవతలు ఏలబడుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఆగి ఏంటి రివర్స్ లో వెళ్ళాడుతూ అంటే ఆకు చివర పట్టుకుని ఏలబడుతూ ఉంటారంట. అది జారిపోతుంటారు, కింద పడుతుంటారు. మళ్ళీ ఇది చాలా పెద్ద ఇబ్బంది. ఏంటి మీ సమస్య అంటే మాకు పున్నామ నరకాలు నీ వల్ల అని చెప్పేసి అనడం. అంటే ఆయన అగస్త్యుడు, సహజంగానే ఆయన ఋషి శ్రేష్ఠుడు, మరి ఆయనకే ఈ పితృ యొక్క అంటే ఇది ఇంకా జరగలేదు, జరుగుద్దేమో అన్న ఇదితో వాళ్ళు చెప్పడం, ముందే ఇన్సెస్ట్ చేయడంతో ఆయన వివాహం చేసుకోవడం, ఇవన్నీ మళ్ళీ మనకి జరగడం కూడా జరిగినాయి. అంటే ఇక్కడ పితృశాపాలు అనేవి జీవితంలో మనల్ని ఉన్న స్థితి నుంచి కదలనివ్వకుండా ఆపేస్తాయి, బ్లాకేజెస్ అద్భుతంగా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. చాలా అంటే అందుకే చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోయినా, అంటే అది ఎందుకు వాళ్ళ ప్రవర్తన అలా ఉంది అంటే ప్రారబ్ధ కర్మ మన రూపంలో వాళ్ళతో అలా ప్రతిఫలించేలా చేస్తుంది. అది సహజంగా వాళ్ళ తప్పు కాదు. సహజంగా ఎవరు జన్మ తీసుకున్నప్పుడు ఇలా ఉండాలని ఎవరు అనుకోరు. పరిస్థితులు
పరిసరాలు, మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు, వేషభాష ఇవన్నీ మన మీద ప్రభావం చూపించి అలా Brought up. ప్రవర్తింపజేస్తాయి. బ్రాటప్ కూడా. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఉమ్. నువ్వు నా మీద చిరాకు పడుతున్నావు అకారణంగా అనుకున్నప్పుడు కారణం నేను వెతకగలగాలి. అంతేగాని నువ్వు అరుస్తున్నావు కదా నేనేను అరుస్తే మీనింగ్లెస్. యాక్సెప్ట్. ఉమ్. అయితే ఇక్కడ ఒకటే, అయితే నువ్వు నేను తప్పు చేశాను కాబట్టి తెలివితో నన్ను తిడుతున్నావు, లేకపోతే నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నా తెలివిని చూసి ఓర్వలేక అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు నీకు నేను సమాధానం చెప్పాలనుకోవడం అజ్ఞానం అవుతుంది. బుర్రలేదు. నేను నువ్వు జ్ఞానంతో నేను చేసింది తప్పే కాబట్టి మాట్లాడుతున్నావు కాబట్టి నేను మార్చుకో. సైలెంట్ గా ఉండాలి అంతే. silent. అప్పుడు కూడా నేనంటే 2 సందర్భాల్లోనూ నేను సమాధానం చెప్పటం కామ్ గా ఉండే. అవివేకం. అవివేకం కామ్ గానే ఉండాలి. రైట్ సార్. ఇక్కడ ఇది మనకి ఆ వాళ్ళు ఎలా ప్రవర్తించినా జన్మనిచ్చారు. కళ్ళు చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. చాలా మందితో పోల్చుకుంటే మనకు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్కార్నేషన్ అద్భుతమైనటువంటి ఇన్కార్నేషన్. మన రాకకు వాళ్ళే మూల స్తంభాలై ఉన్నారు. వాళ్ళ జీవితాలను ఏదో కొంత మనకి త్యాగం చేసే ఉంటారు ఎంతో కొంత. ప్రతి బిడ్డ ఎదగటానికి తల్లిదండ్రులు ఎంతో కొంత శ్రమ పడతారు. వాళ్ళకి మనం ఆ కృతజ్ఞత చూపించడం అనేది ఈ అమావాస్య తిథి. అంటే ఉన్నప్పుడు ఎలాగా చేయలేకపోయాము, ఒకవేళ లేకపోతే కనుక లేకపోతే వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి తత్సమానులకి దాన్ని మనం దానం చేయడం ద్వారా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఉన్నారు వేరే ఎవరికో పెట్టడం కాదు, వాళ్ళకి పాద పూజ చేసి వాళ్ళకి సంతృప్తిగా పెట్టడం ద్వారా వాళ్ళ పితృలు ఉంటారు కదా, వాళ్ళ పితృలు, వాళ్ళ పెద్దలు, అంటే వాళ్ళు తెలిసారు. ఇప్పుడు నాకు తెలిసి మా నాన్నగారు మా తాతయ్య గారు వాళ్ళకి ఏమీ చేయలే ఆయన ఉన్నప్పుడు. వాళ్ళు పోయిన తర్వాత కూడా మా తాతగారు వాళ్ళ నాన్నగారికి కూడా చేయలేదు. 3 తరాల్లో వాళ్ళు ఎవరికి ఇవి లేవు అలవాట్లు. నేను ఇప్పుడు ప్రతి అమావాస్య మా నాన్నగారితో చేయిస్తున్నాను. ఇంచుమించు గత 3-4 సంవత్సరాలుగా అభివృద్ధి చూస్తాను. ఆయన చేస్తున్నారు, నన్ను చూస్తున్నారు అంతే. అద్భుతం, అద్భుతం. ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళినప్పుడు నేను ఊరు వెళ్తాను, నెలకొకసారి ఊరు వెళ్తాను. నాకు కుదిరింది. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, వాళ్ళు ఏం పడుతున్నారు ఏం తింటున్నారో తెలియదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ నేను వెళితే మాత్రం నా చేతులతో నేను వండి పెడతాను. ఇంక అంతకన్నా నేను ఇంక వాళ్ళకి ఏం ఇచ్చి ఈ రుణం తీర్చుకోవాలి వాళ్ళది. తృప్తి సాటిస్ఫాక్షన్. ఆయన నేను వడ్డిస్తాను, తింటారు తృప్తిగా. ఆ మొహంలో ఆ ఆనందం, ఆ తృప్తి. మా ఓడు వస్తే ఆయన బయట చెప్పుకుంటారు, మా ఓడు వస్తే ఏంటో చేస్తాడు, బాగుంటది అంతే. అంటే బాగా చేస్తారా మీరైతే? భగవంతుడు ఇచ్చిన వరం అది. బ్యూటిఫుల్. అంటే నేను ఆ రుణాన్ని ఇలా తీర్చుకోగలుగుతున్నాను. ఇప్పుడు డబ్బులు సంపాదించి పట్టుకెళ్ళిస్తే తృప్తి ఉండదు. 1 లక్ష ఇస్తే ఇంకో 1 లక్ష ఇస్తే బాగుండు, లేదా ఇంకోటి ఏది ఎవరికైనా ఉంటుంది అది సహజం. కానీ తృప్తిగా భోజనం పెడితే చాలరా, కడుపు నిండిపోయింది, ఇంకంతకన్నా తృప్తి ఇంకేముంటుంది. అలా తల్లిదండ్రులని సేవించుకోవటం, స్వయం పాకం ఇవ్వటం, ఇంకా ఆ రోజు ఇంకేం చేసుకోవాల్సి ఉంటుంది? ఆ రోజు మనం ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో దానిని మనం త్వజించడం, మనం తినకుండా ఉండడం, మంచి కర్మలు. ఇంకా అంటే చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా మనం వాళ్ళ పేర్లు గుర్తు చేసుకుని బయట కూడా వాళ్ళ పేర్లు చెప్పి బయట వాళ్ళకి చాలా మంది అన్నార్థులు ఉంటూ ఉంటారు. అంటే నేను అన్నదానం పాపం సోమరిపోతులు పెంచుతుంది అంటారు, కానీ ఇక్కడ వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కోసం వీళ్ళకి పెట్టుకోవడం చాలా ఉత్తమం. అమావాస్య నాడు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే చీకటి కదా, వాళ్ళని పస్తులుంచడం అంత మంచిది కాదు. ఇక భగవత ఆరాధన విషయం కూడా చెప్పండి. శనివారం సాయంత్రం వస్తోంది అమావాస్య, తర్వాత ఆదివారం మధ్యాహ్నం సుమారుగా వెళ్ళిపోతుంది. మరి భగవత ఆరాధన ఎప్పుడు విశేషంగా చేసుకోమంటారు? ఇక ఉదయమే సూర్యోదయ సమయంలో పితృకారకుడైనటువంటి ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. ప్రతి ఆదివారం ఇస్తుంది, ఈ ఆదివారం ఇంకా విశేషంగా ఇస్తుంది. ఎక్కడైతే పితృలోకాల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి వాళ్ళకి దారి చూపిస్తుంది. వాళ్ళకి సూర్య రథంలో ఒక గొట్టం ఉంటుందంట. మనం చేసే కార్యక్రమాల వల్ల వాళ్ళని ఆ వైతరణి నది దాటేటప్పుడు ఆ గొట్టంలో దాచేస్తాడట ఆయన, దాటించేస్తాడు. దాటడానికి వాళ్ళకి సునాయాసంగా ఇబ్బంది పడక్క లేకుండా, భయపెట్టక్క లేకుండా ఆ రథంలో ఉన్నటువంటి ఆ గొట్టంలో ఆయన తీసుకెళ్ళిపోతుంది, దాటించేస్తాడంట ఆయన సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి ఆరాధన విశేషంగా చేస్తే మనకి జన్మనిచ్చినటువంటి పితృలకి కూడా పున్నామ నరకాల నుంచి విముక్తి లభిస్తుంది. ఒక్కసారి ఆ సూర్య మంత్రాన్ని ఒకసారి మీరు ఉచ్చరిస్తే. ఒక అద్భుతమైనటువంటి మంత్రం, రహస్య మంత్రం ఉంది.
ఏంటి సూర్య మంత్రాల్లో ఆయనకి చాలా మంత్రాలు ఉన్నాయి. అందులో ఉన్న మంత్రాల్లో మనకి 12 నామాల్లో మధ్యలో వస్తుంది శ్రీం నమో భగవతే హిరణ్య గర్భాయ నమ. ఇక్కడ మనం గర్భం ద్వారా మనం జన్మ తీసుకున్నాం. అంటే ఆయన హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడు, హిరణ్యం లాంటి గర్భాన్ని కలిగిన వాడు, హిరణ్య గర్భుడు సూర్యనారాయణమూర్తి కాబట్టి నపుటీకరణ కింద ముందు వెనక ఆదిత్యోదయానికి ముందు చేయడంతో విశేషమైనటువంటి ఫలితం రావడం ద్వారా జీవితంలో సక్సెస్, అభివృద్ధి చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలా అభివృద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. సూర్యోస్మిత.